నమస్తే. ఈ భూమిపైనే జరిగిన అతిపెద్ద జనజాతర మహాకుంభమేళ. ఇది 144 ఏళ్లకొకసారి జరుగుతుంది. సాధారణంగా జీవనదుల్లో లేదా పుణ్యస్నానాలు చేసేటటువంటి సందర్భాలు ప్రతి సంవత్సరం ఉంటాయి. ప్రతి సంవత్సరం ఇటు గంగా, యమున అంతర్వాహినిగా వచ్చి చేరేటటువంటి సరస్వతి నది, దీన్ని త్రివేణి సంగమం అంటాం. ఇది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో ఉంది. ఈ త్రివేణి సంగమంలో సాధారణంగా ఏడాదికొకసారి పుణ్యస్నానాలనేవి చేస్తూ ఉంటారు. వాటిని మాఘీ స్నానాలు అని పిలుస్తుంటారు. 3 ఏళ్లకోసారి ఈ జీవనదుల్లో పుణ్యస్నానాలు చేస్తుంటారు. దానినే కుంభమేళా అని అంటాం. ఇక 6 సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి ఈ జనజాతరను అర్ధ కుంభమేళా అని పిలుస్తారు. ఇక 12 ఏళ్లకు ఒకసారి జరిగేటటువంటి ఈ పుణ్యస్నానాలను పూర్ణ కుంభమేళా అని పిలుస్తారు. ఈ 12 పూర్ణ కుంభమేళాలు కలిసి ఏర్పడేటువంటిదే మహాకుంభమేళా. ఈ 12 పూర్ణ కుంభమేళాలు కలిస్తే 144 ఏళ్ళు అవుతుంది. అలా ఈసారి వచ్చినటువంటిది మహాకుంభమేళా. అంటే 144 ఏళ్లకు వచ్చింది. సో, ఈ మహాకుంభమేళాలో పవిత్ర స్నానాలు చేస్తే పుణ్యం లభిస్తుంది. పాపాలు తొలగిపోతాయి. ఇక మోక్షం లభిస్తుంది. ఇలా రకరకాలైనటువంటి విశ్వాసం హిందువులది. ఈ 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాను సద్వినియోగం చేసుకోవాలని కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమానికి వెళ్ళి అక్కడ పుణ్యస్నానాలు ఆచరించారు. అయితే మొత్తం ఈ 45 రోజులు, అంటే జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున ముగింపు వరకు మొత్తం 45 రోజులవుతుంది. ఈ 45 రోజుల్లో 40 కోట్ల మంది పుణ్యస్నానాలు చేస్తారని మొదట ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది. కానీ ఆ అంచనాలను మించి భక్తులు తరలివచ్చారు. అంటే ఈ 45 రోజుల్లో మొత్తం 66,21,00,000 మంది పుణ్యస్నానాలు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మరి ఇంతమంది పుణ్యస్నానాలు చేసినట్టు ఎలా లెక్కించారు వీరిని అనంటే, అక్కడ ప్రత్యేకంగా ఏఐ టెక్నాలజీ ఉన్నటువంటి సీసీ కెమెరాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉపయోగించింది. వాటి ద్వారా ఈ అంచనా వేసింది జనాల్ని. అంటే ఒకవైపు నుంచి ఎంతమంది వస్తున్నారు, ఆ కెమెరాలు సెకన్‌కు ఇంతమంది దాటిపోతున్నారు ఆ కెమెరాల ముందు నుంచి అనేటటువంటి లెక్కనే 66,21,00,000 అని తేల్చింది. ఈ మహాకుంభమేళ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా రికార్డులోకి ఎక్కింది. ఎందుకనంటే మన భారతదేశం 142 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే టాప్‌లో ఉంది. అలాంటి భారతదేశంలో దాదాపు సగం మంది ఈ పవిత్ర నదుల్లో స్నానం ఆచరించారు. అంటే ప్రయాగరాజ్‌లోని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించడం అంటే మాటలు కాదు. ఈ 66,21,00,000 జనాభా ఎన్ని దేశాలతో సమానమవుతుందో తెలుసా? అమెరికా, రష్యా, బ్రిటన్ అండ్ జపాన్. ఈ 4 దేశాల జనాభాతో సమానం. అమెరికా జనాభా దాదాపు 34 కోట్లు. ఇక జపాన్ జనాభా 12,48,00,000 వరకు ఉంటుంది. అలాగే బ్రిటన్ జనాభా 6,50,00,000 వరకు ఉంటుంది. ఇక రష్యా జనాభా 14 కోట్లకు పైగా ఉంటుంది. మొత్తంగా కలిపితే దాదాపు 67 కోట్లు అవుతుంది. ఇక త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినటువంటి భక్తుల సంఖ్య 66,21,00,000. సో, ఒక్క మన దేశం నుంచే కాకుండా వివిధ దేశాల్లో స్థిరపడినటువంటి భారతీయులంతా ఈ పుణ్యస్నానాలకు తరలివచ్చారు. 77 దేశాలకు చెందినటువంటి 118 మంది డెలిగేట్స్, అంటే ప్రముఖులు వచ్చారు. ఇక మిగతా సామాన్యులు ఎంతోమంది వచ్చారు. సో, ఈ వచ్చిన వారంతా ఎంతో కొంత ఖర్చు చేయక తప్పదు. అంటే పూలు, పూజ సామాగ్రి, ఇంకా ఉండడానికి అంటే బస, నెక్స్ట్ భోజనం, ఇవన్నీ సాధారణంగా ఏందంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 10,000 ఎకరాల్లో, అంటే దాదాపు 44 కిలోమీటర్ల పొడవున ఈ టెంట్ సిటీని ఏర్పాటు చేసింది. దాన్ని దాదాపు 25 సెక్షన్‌లుగా విభజించి టెంట్ సిటీని ఏర్పాటు చేసింది. అక్కడ బస కల్పించారు. ఇక భక్తుల సౌకర్యం కోసం దాదాపు 3,000 వంటశాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా భోజనాలు తయారు చేసి టిఫిన్‌లు, భోజనాలు, టీలు, కాఫీలు ఇలా మొత్తం భక్తులకందరికీ ఉచితంగా ఇచ్చారు. ఈ ప్రభుత్వమే కాకుండా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఉచితంగా భోజనాలు, టీలు, టిఫిన్‌లు ఇవన్నీ కూడా భక్తులకు అందించారు. సో, వీటికి చాలామంది ఖర్చు చేయాల్సినటువంటి అవసరం లేకపోయినా కొంతమంది సొంతంగా, అంటే హోటళ్ళలో బస చేసిన వాళ్ళు అక్కడ హోటల్‌లో భోజనాలు చేయడం, తర్వాత టెంట్ సిటీలో బస చేసిన వాళ్ళు దానికి కొంత అమౌంట్ చెల్లించడం. సో, ఈ రకరకాలుగా పూజా సామాగ్రి కొనుగోలు చేయడం, నెక్స్ట్ అటు రకరకాల ప్రైవేట్ వాహనాలు రావడం, మొత్తంగా ఈ ఖర్చు అనేది దాదాపు ఒక్కొక్కరు 5,000 నుంచి 10,000 వరకు ఖర్చు చేసినట్లు ఒక అంచనా. ఈ లెక్కంతా వేసుకుంటే యూపీ ప్రభుత్వం వాటిని దాదాపు 3,00,000 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్టు ప్రకటించింది. సో, ఇది ఒక రాష్ట్ర బడ్జెట్ కంటే కూడా ఎక్కువ.
మరి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహాకుంభమేళా నిర్వహణకు ఎంత ఖర్చు చేసింది అని అంటే జస్ట్ 7,500 కోట్లు మాత్రమే. అయితే దీని ద్వారా కొన్ని లక్షల మందికి ఉపాధి కూడా కలిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి పుస్తకాలు అమ్మడం, రకరకాలైనటువంటి వస్తువుల అమ్మకాల ద్వారా కూడా చాలామంది ఉపాధి పొందారు. సో, నెక్స్ట్ పూలు అమ్మడం, కొంతమంది గైడ్ చేయడం, ఇలా రకరకాల మార్గాల్లో ఉపాధి పొందారు. ఇగ ఆటోలు, నెక్స్ట్ ప్రైవేట్ వాహనాలు, వీరందరికీ కూడా వీటి ద్వారా ఉపాధి లభించింది. అటు హోటళ్ళ వారికి, నెక్స్ట్ భోజనాలు, లాడ్జిలు, వీటన్నిటికి కూడా ఆదాయం అనేది వచ్చింది. సో, ఈ ఆదాయం అంతా ప్రైవేటు వ్యక్తులకు వెళ్ళినా సరే, ట్యాక్స్‌ల రూపంలో ప్రభుత్వానికి ఎంతో కొంత ఆదాయం అనేది సమకూరుతుంది. సో, మొత్తంగా ఇదొక అతిపెద్ద కార్యక్రమం. ఈ 45 రోజుల్లో 6 విశిష్ట తిథులు లేదా రోజులు కూడా వచ్చాయి. అవేంటంటే జనవరి 13న భోగి పండుగ, జనవరి 14న మకర సంక్రాంతి, నెక్స్ట్ జనవరి 29న మౌని అమావాస్య, ఆ తర్వాత వసంత పంచమి, నెక్స్ట్ మాఘ పౌర్ణమి, నెక్స్ట్ మహాశివరాత్రి. సో, ఇలా మొత్తం 6 విశిష్టమైనటువంటి రోజులు వచ్చాయి. ఈ రోజుల్లో త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించినటువంటి భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. సో, ఇదొక అతిపెద్ద జనజాతరనే కాదు, ఇది భారతీయ ఐక్యతను చాటినటువంటి కార్యక్రమం అని కూడా ప్రధాని మోదీ వెల్లడించారు. అంతేకాకుండా ఈ పవిత్ర స్నానాల్లో కొన్ని అపశృతులు కూడా జరిగాయి. అదేంటంటే మౌని అమావాస్య రోజు అక్కడ తొక్కిసలాట జరిగింది. ఇందులో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. మరి కొంతమంది గాయపడ్డారు. ఇక రోడ్డు ప్రమాదాల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. సో, ఇలాంటి వారికి నష్టం అనేది జరిగింది. మరికొంతమంది ఎలాంటి ఇబ్బందులు పడినా వారందరికీ క్షమాపణలు కోరారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు. దాదాపు 15,000 మంది పారిశుద్ధ్య కార్మికులు 24 గంటలు అక్కడ పనిచేసి ఈ చెత్తాచెదరం అనేది లేకుండా చేశారు. వారికి యోగి ఆదిత్యనాథ్ ఒక్కొక్కరికి 10,000 చొప్పున బోనస్ కూడా ఇచ్చారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేది ఇందులో సాధారణ పౌరులే కాదు, అసలు మామూలు రోజుల్లో కనిపించినటువంటి నాగసాధువులు, ఎక్కడో హిమాలయాల్లో ఉండి తపస్సు చేసుకున్నటువంటి నాగసాధువులు కావచ్చు, నెక్స్ట్ అఘోరాలు కావచ్చు, సాధువులు కావచ్చు, సన్యాసులు కావచ్చు, ఇలా రకరకాల వర్గాలకు చెందినటువంటి ప్రజలు, వీరితో పాటు అటు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, నెక్స్ట్ వ్యాపార దిగ్గజాలు, క్రీడా ప్రముఖులు, ఇలా వివిధ రంగాలకు చెందినటువంటి వారంతా ఒక్క దగ్గర వచ్చి సామాన్యులతో కలిసి స్నానాలు చేసినటువంటి సందర్భం ఇది. అంటే ఈ మహాకుంభమేళా అనేది దేశంలోని వివిధ వర్గాలను ఒక్కచోటకు చేర్చింది. సో, అదే ఐక్యతను చాటడం అంటే. అందుకే మహాకుంభమేళా అనేది కేవలం ఇది ఒక జనజాతర, ఆధ్యాత్మిక కార్యక్రమమే కాదు, ఇది ఐక్యతను చాటినటువంటిది. అంటే భారతదేశ ఐక్యతను చాటినటువంటి ఒక మహా కార్యక్రమం. సో, ఇప్పుడు ఇది మహాకుంభమేళా ముగిసిన నిజానికి ఏంటిదంటే ఈ మహాకుంభమేళా అనేది ఏడాది పాటు కొనసాగుతుంది. సాధారణంగా ప్రభుత్వం నిర్వహించినటువంటి అంటే ముహూర్తం తేదీలు ఇవి జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు. కాకపోతే ఈ ఏడాదంతా త్రివేణి సంగమంలో స్నానాలు చేయొచ్చు అంటున్నారు పండితులు. ఆ తర్వాత ఏడాది చివరిలో ముగింపు కార్యక్రమం నిర్వహించేటటువంటి అవకాశం కూడా ఉంది. మొత్తంగా మహాకుంభమేళా అనేది భారతీయ సంస్కృతి, వారసత్వ వైభవానికి ఒక ప్రతీకగా నిలిచింది. నమస్తే.